అందరికి నమస్కారం అండి. ఏపీడిఎస్సి రాసిన అభ్యర్థులారా, నేను నిన్న లైవ్ సెషన్లో మన మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మనకి కాల్స్ చేయడం జరిగింది. సో ఈ కాల్స్ తీసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు ఒక అవగాహనకి రావడం జరిగింది మిత్రులారా. సో ఏంటంటే ఇప్పుడు డిఎస్సిలో కొన్ని అబ్జర్వేషన్ చేశాను. ఆ అబ్జర్వేషన్ పాయింట్లు మీకు చెప్పదలుచుకున్న మిత్రులారా. మీరు ఎవరైనా కావచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా అది ఎస్జిటినా, స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీషా, బయాలజీనా, ఫిజిక్సా, మ్యాథ్సా, సోషలా, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. సో చాలామంది ర్యాంకర్లు నాకు ఫోన్ చేశారు. సార్ 3 years నుంచి నేను కష్టపడ్డాను, నాకు వచ్చిన మార్క్స్ 70 అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ర్యాంకర్లు 3 years నుంచి అదే పనిగా ఉన్నారు. సో ఎక్కువ మంది 70 చెప్పారండి. 80లో ఎక్కువ ఎవరు చెప్పలేదు. సో ఒక ఇద్దరు మాత్రం 74, 72 చెప్పారు. 75 పైన కూడా ఎవరు చెప్పలే. ఒక్క వ్యక్తి చెప్పాడు, 77 మార్కులు చెప్పారు. సో ఈ ఫ్యాక్టర్లో ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ ఈ డిఎస్సిలో తగ్గబోతున్నాయి. ఎందుకు తగ్గబోతున్నాయి? ఎందుకు ఈ డిఎస్సిలో కట్ ఆఫ్ మార్క్స్ తగ్గబోతున్నాయి చెప్తాను చూడండి ఒకసారి. పాయింట్ నెంబర్ 1. సో ఈ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ అంటే బీఈడీ చేసిన వాళ్ళకి ఎస్జిటికి ఛాన్స్ ఇవ్వాల. ఎస్జిటి గురించి ఫస్ట్ చెప్తాను, తర్వాత స్కూల్ అసిస్టెంట్ గురించి చెప్తాను. ఎస్జిటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల. రెండోది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ వచ్చింది, ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ కూడా వచ్చింది. సో ఆ ఫ్యాక్టర్లో ఉంది. మూడోది ఈ డిఎస్సిలో పోస్టుల సంఖ్య ఎక్కువ. సో మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య ఎక్కువే ఉంది ఎస్జిటికి సంబంధించి. ఇకపోతే గత డిఎస్సి రాసిన వాళ్ళు ఎక్కువ మంది ఈ డిఎస్సి రాశారు. సో రెండోది ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ డిఎస్సిలో క్వశ్చన్ల సరళి కూడా మారింది. 2018 డిఎస్సికి ఈ డిఎస్సి ప్రశ్నల సరళి మారింది. ఎట్లా మారింది అంటారేమో. సో 1 word క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి. సో సింపుల్గా 1 wordలో క్వశ్చన్ 4 స్టేట్మెంట్లు ఇస్తే 4 స్టేట్మెంట్లు చదివి పెట్టే తలికే టైం కిల్లింగ్ జరిగింది. సో టైము మనకి బిట్కి 1 నిమిషం ఇచ్చారు. 1 నిమిషం కూడా లేదు వాస్తవానికి. 160 బిట్లు, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. సో అర్థం ఏంటి, ఇంకా 10 బిట్స్ ఎక్కువే. అయినా కానీ ఒక బిట్కి ఒక క్వశ్చన్ మనకి. ఈ ఫ్యాక్టర్లో ఏంటంటే 1 నిమిషంలో మనం బిట్ పెట్టాలి. 4 స్టేట్మెంట్లు చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ని నువ్వు కరెక్ట్గా చేసుకొని అర్థం చేసుకొని నువ్వు పెట్టగలగాలి. సో ఈ పాయింట్ అప్పుడు మ్యాథ్స్ అయితే ఇక మ్యాథ్స్ చేయాలి. సో 1 minute నువ్వు మ్యాథ్స్ని చేయడం అన్నది అంత టైము సరిపోదు. సో కాబట్టి చాలామంది ఏంటంటే స్పీడ్గా పెట్టాలి కాబట్టి, మైనస్ మార్క్స్ లేవు కాబట్టి, సో 160 బిట్లు మనకు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి కాబట్టి స్పీడ్గా పెట్టేస్తాం. స్పీడ్గా పెట్టేయడంలో తెలిసిన బిట్లు కూడా తప్పు చేస్తారు. చాలామంది బాగా పర్ఫెక్ట్గా ఇంటెలిజెంట్ స్టూడెంట్సే, ఇంటెలిజెంట్ అభ్యర్థులే, కానీ తప్పులు పెట్టారు. తెలిసిన బిట్లే బాగా పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళు నాకు స్వతహాగా చెప్పారు. ఇన్ని ఫ్యాక్టర్లు డిపెండ్ అయ్యి ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా 50 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయా అని చెప్తున్నాను. సో ఇది మిత్రులారా, దయచేసి మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, నిజం తెలియాలనే ఉద్దేశంలో మనం వీడియోలు చేస్తున్నాము. సో అందుకనే నిన్న కూడా మనం మొబైల్ నెంబర్ ఇస్తే చాలామంది కాల్ చేస్తే వాళ్ళందరూ కాల్స్ కూడా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాము. రిప్లై ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ కూడా నేను చూసుకొని నేను కాల్ చేయడం జరుగుతుంది మిత్రులారా. చాలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో టైము చాలా మందితో నేను మాట్లాడా, వాళ్ళకి సమయం ఇచ్చి చాలాసేపు మాట్లాడాను, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాను మిత్రులారా. మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు, టెన్షన్ పడద్దు. చాలామంది నేను గమనించింది ఏంటంటే డిఎస్సి రాసి చాలామంది పోస్ట్ వస్తుందో రాదో దిగులు పడుతున్నారు, భయపడుతున్నారు. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. మీరు కానీ కష్టపడి చదివి ఉంటే 1 year నుంచి కానీ, సో 2 years నుంచి కానీ ధైర్యంగా ఉండండి. ఎందుకంటే 16,347 పోస్టులు, 3 లక్షల మంది అప్లై చేశారు. 3,30,000 మంది అనుకోండి. అప్పుడు పోస్ట్కి 20 మంది, అంటే ఓవరాల్గా చెప్తున్నానండి. అంటే ఎస్జిటీలు కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఓవరాల్గా కలిపి చెప్తున్నాను నేను. అంటే పోస్ట్కి 20 మంది. ఈ డిఎస్సిలో కాంపిటీషన్ కూడా చాలా తక్కువ. నన్ను అడిగితే కాంపిటీషన్ కూడా తక్కువ. మీరు ఇది గమనించుకోండి. అంతేగాని మీరు ఏదేదో ఫేక్ న్యూస్లు పెట్టి ఫేక్ న్యూస్లు చెప్పేవాళ్ళని మాటలు నమ్మి ఆందోళన పడి, సో టెన్షన్ పడి భయపడి అవసరమే లేదండి. ఖచ్చితంగా మీరు కష్టపడి ఉంటే ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది. కొన్ని కేటగిరీల్లో అయితే ఎస్పెషల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, ఎస్సీ కేటగిరీలలో కానీ, బీసీల్లో కానీ, సో కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. మీకు 60 మార్కులు వచ్చినా మీకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంది, 65 మార్కులు వచ్చినా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా చిత్తూరు, కర్నూలు లాంటి జిల్లాల్లో
ఎస్జిటి అభ్యర్థులకి 55 మార్కులు కూడా కొన్ని కేటగిరీలో స్పెషలైజేషన్లో ఖచ్చితంగా మార్కులు వచ్చింటే ఖచ్చితంగా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. ఇది మిత్రులారా, నేను ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే మన కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. నేను మాత్రం కంపల్సరీ రెస్పాండ్ అయ్యి ప్రతి కామెంట్ని నేను ఇస్తాను. కొంతమంది కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదు సార్ అంటున్నారు. సో కొన్ని పరిస్థితుల్లో నేను రిప్లై ఇవ్వకపోయినా తర్వాత వన్ డే తర్వాత అయినా చూసుకొని నేను కామెంట్ చదివి వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మన వీడియోలు 10 మందికి షేర్ అవ్వాలి, తొందరగా మనకి అందరికి తెలియాలనే ఉద్దేశం. ఎందుకంటే ఈ ఫేక్ న్యూస్లు పెట్టే వాళ్ళకి ఫస్ట్ తెలియాలి మనం నిజం. ఎందుకంటే మనం నిజం చెప్తుంటే 100 మంది అబద్ధం చెప్పేదానికి వాళ్ళు తయారయ్యారు. సో మన నిజం అన్నది ఆ 100లో కనపడించట్లా. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల కూడా 10 మందికి వీడియో వెళ్తుంది. కాబట్టి లైక్ ఖచ్చితంగా చేయండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చింటే. ఇది మిత్రులారా, ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.